నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన కొరకే దీవించి ఆశీర్వదించునుగా. ప్రభునందు సోదర సోదరిలారా, ఉదయకాలంలో నిర్గమాకాండంలో ఉన్న ఒక 5 విషయాలు మనం ఆలోచించాం. తిరిగి మధ్యాహ్న వేళ ఒక 3 విషయాలు కలిసి మనం ఆలోచన చేద్దాం. మన హెడ్డింగ్ ఇలా పెట్టుకుందాం: ఆ సీనాయి కొండ దగ్గర ఉన్న అనుభవాలు. సీనాయి కొండ దగ్గర ఉన్న అనుభవాలు. దేవుని ప్రజలు ఆ సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. ఎప్పుడు వచ్చారో చూడండి ఒకసారి. నిర్గమాకాండం 19వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చేరి. ఈ సీనాయి అరణ్యమే మరొక పేరు హోరేబ్ అని కూడా చెప్పచ్చు. కానీ వారు సీనాయి అరణ్యంలో దిగి ఉన్నారు. దాదాపుగా దేవుని ప్రజలు 10 నెలలు 11 నెలలు దేవుడు సీనాయి దగ్గర వారిని నిలిపివేశాడు. దేవుడు ఎందుకు నిలిపేశాడు సీనాయి కొండ దగ్గర అనగా, ఒక 4 విషయాలు కలిసి ఆలోచన చేద్దాం. సో మొదటిది, ఆ సీనాయి దగ్గర దేవుడు తన ప్రజలతో సహవాసము చేయుటకు, వారిని ముందుకు పంపకుండగా లేదా వారి ప్రయాణాన్ని నిలిపివేయట కారణం దేవుడు సహవాసం చేయడానికి తన ప్రజలను నిలబెట్టాడు. అది మొదటిది. మళ్ళీ అక్కడే ఆలోచిస్తే 19వ అధ్యాయం 3వ వచనంలో ఆ కింది భాగంలో అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబకులతో ముచ్చటించి. సో రెండవది, ఆ దేవుడు తన ప్రజలతో ముచ్చటించుట. సో మొదటిది, తన ప్రజలతో సహవాసం చేయడానికి దేవుడు వారిని నిలిపాడు. రెండవది, దేవుడు తన ప్రజలతో ముచ్చటించడానికి లేదా మాట్లాడడానికి నిలబెట్టాడు. మూడవదిగా 13వ అధ్యాయం 8వ వచనంలో మనకంతా చదువుదాం, ఎందుకైనా మంచిది. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చారు. మూడవది, సీనాయి దగ్గర దేవుని సందేశం. సో ఈ 3 విషయాలు ఆ మధ్యాహ్న వేళ ప్రభు నీతో నాతో ఏం మాట్లాడతాడో కలిసి ఆలోచిస్తుంటే, ఆనాడు ప్రజలు ఇశ్రాయేలు ఎలాగా ఉన్నారో ఈరోజు దేవుని ప్రజలైన మనము కూడా అలాగనే ఉన్నామని బైబిల్ ఘంటాపదంగా చెప్తా ఉంది. ఆ రోజు వారు మారలేదు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన, ఐగుప్తులో సూచక్రియలు చూసిన, అన్నీ అనుభవించినా కూడా వారు ఎక్కడా మారలేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనము కూడా విన్న తర్వాత ఈ సంగతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, అశ్రద్ధ వహిస్తే మనము కూడా ఇశ్రాయేలు ప్రజలే ఉంటామని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
సరే, మొదటి దానికి వెళదాం. దేవుడు తన ప్రజలతో ఏం చేయాలని ఇష్టపడాడో చూద్దాం. 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చేరి. దేవుడు వారిని నిలబెట్టడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు తన ప్రజలతో సహవాసము చెయ్యాలి. ఆయన ఆశ అదే, ఆయన కోరిక అదే. ఆనాడైనా నేడైనా దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడానికి దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు, దేవుడు ఎక్కువగా ఆశపడతాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు దిగి వచ్చి మన పితరుడైన ఆదాముతో ఆయన ఎక్కువగా సహవాసం చేసేవాడు. దేవదూతలతో సహవాసం చేయడం కంటే తన చేత సృజింపబడిన మానవునితో దేవుడు సహవాసం చేయడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడంటే, ఈ మాటలు ఆలోచిస్తూ ఉండగా దైవ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన తన ప్రజలతో సహవాసం చేయడానికి అంత ఎక్కువగా ఇష్టపడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుని సహవాసమునకు. కాబట్టి ఆ రోజేమో తన ప్రజలతో సహవాసం చేయడానికి దేవుడు సీనాయి కొండ దగ్గర నిలిపాడు వారిని. ఇప్పుడు మన విశ్వాస జీవితంలో ఈరోజు స్థానిక సంఘంలో ఉన్న మనల్ని తన కుమారుని సహవాసం, మనతో కూడా దేవుడు తన కుమారుని ద్వారా సహవాసం చేయడానికి దేవుడి ఎంత ఆశ, దేవునికి ఎంత కోరిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన అదే. ఈవెన్ యేసు ప్రభు మన కోసం మరణించి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత అపోస్తుల మధ్య 4 ఉన్నాయి. మీ అందరికీ బాగా తెలుసు. వీరు అపోస్తుల బోధ యందును, రెండవది సహవాసం అందును. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అనగా 3000 మంది దేవుని ప్రజలు దేవుని సహవాసం వదిలిపెట్టలేదు. చూడండి, ఆ సహవాసం కూడా ఎలాగుంది? ఏదో బుద్ధి పెట్టినప్పుడు రావట్లేదు, లేదా కోరుకున్నప్పుడు రావట్లేదు, ఆశపడినప్పుడు రావట్లేదు. ఎలాగ ఉంది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, తెలిసిన మాట, జస్ట్ మనకి ఎలా చదువుదాం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలాగున్నారు? ఎడతెగక ఉన్నారు. దేవుడు సీనాయి కొండ దగ్గర నిలబడడానికి కారణం, తన ప్రజలతో ఎడతెగడి సహవాసం కలిగి ఉండాలి. వారైనా దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని వదిలేయకూడదు, దేవునికి దూరంగా ఉండకూడదని మోషే, నేను దిగి వస్తాను మీ మధ్యలోనికి, నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాల. కారణం, నా ప్రజలైన ఇశ్రాయేలుతో నేను సహవాసం చెయ్యాలి. సో ప్రత్యక్ష గుడారంలోనికి దిగడానికి కారణమైన నిత్యత్వములో ఉన్న దేవుడు, అమరత్వములో ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో మహిమానితుడైన తండ్రైన దేవుడు తన ప్రజలతో సహవాసము చేయడానికి దేవుని ఆశ చూడండి, దేవుని కోరిక, దేవుని ఉద్దేశం. మరి పరలోకంలో అంత వైభవం ఉంది కదా, తన చేత సృజింపబడిన పరలోకం, తన చేత సృజింపబడిన దేవదూతలు ఉన్నారు. బట్ దానికి మించి తన ప్రజలతో సహవాసం, అదే ఆయన ఆశ, అదే ఆయన కోరిక. అందువల్ల అపోస్తులు అది ఎరిగి సహవాసం విడిచిన వారు కాదు, సహవాసం వదిలేసిన వారు కాదు. ఎందుకు సహవాసాన్ని వదిలేస్తే ప్రమాదమో బైబిల్ చెప్తా ఉంది. లూకాసు వార్తలో మనం ఎరిగినట్టుగా, లూకాసు వార్తలో జస్ట్ సహవాస విలువ మనం ఎరిగి ఉండాలి. సహవాస యొక్క ప్రాధాన్యత
ఎరిగి ఉండాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం ఆ తప్పిపోయిన కుమారుని జీవితాన్ని చూస్తే తను ఏం కోరాడో చూద్దాం. 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద చాలామంది ఉన్నారు, నేను వారిలో కూలివానిగా ఉంటే చాలు, నా తండ్రి సహవాసంలో ఉంటే చాలు, నాకు అన్నీ దొరుకుతాయి, అన్నీ లభ్యమవుతాయి, అన్నీ ఆశించవచ్చు, అన్నీ పొందవచ్చు. తండ్రి సహవాసానికి దూరం అయితే ఎంత నష్టపోయాడో ఈ వ్యక్తి, ఎంత దిగజారిపోయాడో. ఆయన ప్రజలమైన మనలతో కూడా దేవుడు సహవాసం చేయాలని ఎంత ఇష్టపడుతున్నాడు, ఎంత కోరుతూ ఉన్నాడు. ఇదే మాట యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని, ఆ మాట ఏంటో, మేము చూచమైన సహవాసాన్ని, మేము విన్నమైన సహవాసాన్ని, విసావిహోడు అన్నాడు. ఏమి చూచారు, ఏమి విన్నారు చూద్దాం. మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. సో ప్రతి విశ్వాసి 3 సహవాసాలు కలిగి ఉండాలి. నెంబర్ 1, తండ్రైన దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం ఉండాలి, 3వదిగా ఆయన సంఘ సహవాసం ఉండాలి. ఈ 3 మనం ఎడతెగక ఉండాలి. ఇది వదిలేసేది కాదండి, ఇది విడిచిపెట్టేది కాదు, ఇది జార విడిచేది కాదు. ఈరోజు దేవుని ప్రజలు దేవునితో కంటే, దేవుని కుమారుని కంటే, దేవుని సంఘముతో కంటే టీవీ దగ్గర ఎక్కువ సహవాసం అయింది. ఇక దేవునితో సహవాసం కంటే మొబైల్తో సహవాసం ఉంది ఎక్కువ. దేనితో? మొబైల్తో ఎక్కువ సహవాసం. ఒక భక్తుడు అన్నాడు దీని గురించి చెప్తూ, ఈరోజు దేవుని ప్రజలు దేవునితో కంటే మన మొబైల్తో ఎక్కువ మాట్లాడుతున్నామంట. ఎవరితో? మన మొబైల్తో మాట్లాడుతున్నాం. ఒకవేళ సమయం దొరికితే మొబైల్ ఇలాగ అంటూ ఉంటామంట. ఆయన రాసిన బుక్కులు ఏమన్నాడంటే, ఒక జిల పెడితే ఎలా గోక్కుంటామో జిలబెట్టినట్టుగా గోకుతూ ఉంటామంట. దేనిని? సెల్లుని గోకుతుంటామంట. బైబిల్ గోకేది మనకు తెలియదు, ప్రార్థన చేయట్లేదు, దేవునితో ఎక్కువ సంబంధాలు లేవు. కానీ దేవుని ప్రజలు ఈ 3ంటిని పోగొట్టుకోకూడదు. వెన్ వీ నెవర్ లాస్ట్ అన్నాడు ఒక ఆయన. దీన్ని పోగొట్టుకుంటే దానికంటే దరిద్రత ఇంకోటి లేదు లోకంలో అన్నాడు. సమయం దొరికితే దేవునితో సహవాసం, దొరుకుతారు కుమారునితో సహవాసం, దొరికితే సంఘ సహవాసం. ఈరోజు దేవుని ప్రజలు సంఘ సహవాసాన్ని ప్రేమించట్లేదు. కేవలం ఆదివార క్రైస్తవులు అయ్యారు. ఏ వార క్రైస్తవులు? కేవలం ఆదివారం క్రైస్తవులే. ఇలాంటి వారు దేవునితో సహవాసం చేయలేరు, దేవుని సన్నిధిలో సాగి వెళ్ళలేరు, దేవుని సన్నిధిలో ముచ్చటించలేరు. కాబట్టి ఎందుకు దేవుడు సీనాయి కొండ మీద తన ప్రజలను నిలబెట్టాడంటే ఒకే ఒక కారణం ఏమిటంటే, దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడానికి, దాన్ని నేర్పడానికి ఇష్టపడ్డాడు. ఆయన దాన్ని బోధించడానికి ఇష్టపడ్డాడు, దాన్ని ప్రారంభించడానికి ఇష్టపడ్డాడు. అది ఐగుప్తు సహవాసం కాదు, ఐగుప్తు యొక్క ఆశలు కాదు, అది ఐగుప్తు కోరికలు కాదు. తన ప్రజలు తనతో సహవాసం ఉంటే, తన ప్రజలు తన దగ్గర ఉంటే తను వారితో ఎలా వ్యవహరిస్తాడో, వాడు కూడా ఆయనతో ఎలా వ్యవహరించాలో ఈ మాటలు నేర్పడానికే దేవుడు తన ప్రజలని తన సహవాసానికి రమ్మన్నాడు. అందులో ప్రభువు అన్నట్టుగా ఆయన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఈజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్. ఎంత నమ్మకస్తుడు,
ఎంత నమ్మదగిన వాడంటే ఆ నమ్మదగిన ప్రభుతో దేవుని ప్రజలు సహవాసం లేరండి. హృదయంలో దేవునితో సహవాసం లేదు, దేవునితో సంబంధాలు లేవు, దేవునితో ఆ సైక్యత లేదు. అందువల్ల ఇదే యోహాను రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు సహవాసం గురించి. మొదటి అధ్యాయం, మరలా అక్కడికి వెళదాం. మొదటి అధ్యాయం సహవాస విలువ చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. మనం ఆయన దగ్గరికి వస్తే, ఆయన వెలుగులో దగ్గర ఉంటే అన్యోన్య సహవాసం అన్నాడు. అన్యోన్యత అనే దగ్గర ఒక మాట రాశాడు గ్రీకులో. మనం దేవునితో ఎప్పుడైతే అన్యోన్యత కలిగి ఉంటామో దేవునికి మనకు మధ్యలో దాపరికాలు రావన్నాడని ఆయన. ఏం రావు? నో హైడింగ్స్. భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నప్పుడు ఏ దాపరికాలు రావు, వారి మధ్య పరపచ్చలు ఉండవు, తేడాలు ఉండవు. కానీ ఎప్పుడైతే భార్యాభర్తలు దేవుని వాక్య వెలుగులో లేరో దాపరికాలు వస్తాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. అలాగే దేవునికి మనకు మధ్యలో దాపరికాలు వస్తే మనం ఆయనతో సహవాసం చేయలేం. భార్యాభర్తలు ఊరికే ఆర్టిఫిషియల్గా అంటే యాంత్రికంగా లోపల కలిసి ఉండొచ్చు, కానీ వారి మధ్య అన్యోన్యత కనబడదు. కారణం దాపరికాలు వెంటాడాయి. అదే జరిగింది ఆదికాండం 3వ అధ్యాయంలో. దేవునికి ఆదాములకు మధ్య ఎక్కడో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, అన్యోన్యత చెదిరిపోయింది, దాపరికాలు వచ్చాయి. దేవుడు అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆదాము అన్నాడు, నేను ఈ స్వరము విన్నప్పుడు నేను దాగుకొని ఉన్నాను. తను చేసిందేమిటి ఆదాము చెప్పలేదు. వినండి బాగా. ప్రభా, నువ్వు ఆజ్ఞాపించని దానిని, నిషేధించిన దాన్ని నేను తినేశాను అని చెప్పలేదు. నీ స్వరము విన్నప్పుడు నేను దాగుకొంటిని. దేవునికి దాచేస్తూ ఉన్నాడు ఆదాము, దాచిపెడుతున్నాడు ఆదాము. ప్రతి విశ్వాసి కూడా దేవునితో అన్యోన్యత లేకపోతే, లేదా అన్యోన్య సంబంధాలు లేకపోతే నీకు దేవునికి మధ్య దాపరికాలు వస్తాయి. కూర్చున్నా నీవు ఎలాగున్నో నాకు తెలియదు. ఎక్కడైనా దాపరికాలు వచ్చావే? దాపరికాలు వస్తే దేవునితో అన్యోన్యత ఉండదు, దేవునితో సహవాసం చేయలేం, దేవునితో కలిసి ప్రయాణం చేయలేం. కానీ మన విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా ఆ సహవాసం దెబ్బతినకూడదు, ఆ సహవాసానికి మచ్చబడకూడదు, ఆ సహవాసానికి గీత రాకూడదు. ఒక ఆయన సహవాసం చేశాడు, మీ అందరికీ బాగా తెలుసు. 300 ఏళ్ళు సహవాసం చేశాడు. ఎన్నేళ్ళు? 300 years. ఒక వ్యక్తి భూమి మీద నిరాటంకంగా పడిపోకుండా దేవునితో నడిచాడు అనుకంటే దేవునితో ఎంత సహవాసం చేశాడండి. నమ్మటికి నేను ఆశ్చర్యపడ్డాను. ఒక రోజు కూడా దేవునితో సహవాసం చేయకుండా హనోకు నిద్రపోలేదు. అందువల్ల రాశాడు, ఒక రోజు కూడా, ఒక గంట కూడా లెగిస్తే తను చేస్తున్న పనులందిట్లో కూడా దేవుని సహవాసం వదిలిపెట్టలేదు. ఆయన ప్రజలమైన మనము కూడా దేవునితో ఎక్కువ సహవాసం చేద్దాం. ఎందుకు సీనాయి కొండ దగ్గర దేవుని నిలబెట్టాడు? కారణం దేవునితో సహవాసం చేశాడు. అలాగైతే నాకు తెలిసిన దేవుని భక్తుడు భక్సింగ్ గారు బుక్ చదివినప్పుడు 24 గంటల్లో 14 గంటలు దేవునితో ఏకాంతంగా సహవాసం చేసేవాడు. ఎన్ని గంటలు? 4 తీసేస్తే ఎంత ఉంది? ఎంత ఉంది? 1 గంట కూడా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడట్లేదు దేవుని ప్రజలు. అమేజింగ్. 14 hours దేవుని సన్నిధానంలో ఎంత సహవాసం చేశాడండి. మీరు గమనించండి, దేవుని సన్నిధానంలో ఎక్కువ సహవాసం చేసేవారి యొక్క ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి, వారి ఫేస్ రేడియన్స్గా ఉంటుంది.
వారి విధానం వేరుగా ఉంటుంది, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. 14 గంటలు దేవునితో సహవాసం చేస్తే దాని ఔన్నత్యం ఎంత గొప్పదండి. 1 అవర్, 1 గంట దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు మనం. 1 గంట బైబిల్, 1 గంట ప్రార్థనా జీవితం. మన దశభాగం దేవునికి ఇవ్వట్లేదు గంటల్లో. 24 గంటలు 2.5 గంట దేవునితో సహవాసం లేకపోతే దేవుని ప్రజలు ఎండిపోయారు. ఇప్పుడు దేవుని ప్రజలు వాడిపోయారు. దేవుని ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. కారణం దేవునితో సహవాసం లేదు. ఇదే కారణం అంతే. సంఘ సహవాసం లేదు, ఆయన కుమారునితో సహవాసం లేదు. కానీ మోషే, నా ప్రజలను సీనాయి కొండ దగ్గర నిలబెట్టు, నేను సీనాయి కొండ మీదకి దిగి వస్తాను, నా ప్రజలతో సహవాసం చేస్తాను, నా ప్రజలతో కలిసి జీవిస్తాను. దేవుని కోరిక, దేవుని ఆశ ఆనాడైనా ఈనాడైనా మనం చెయ్యాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుతున్నాడు. సో మొదటిది సీనాయి కొండ దగ్గర దేవుని సహవాసం. రెండవదిగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 3వ వచనం. మోషే దేవుని ఎదుకు ఎక్కిపోగా యెహోవా పర్వతోన్నతిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి అన్నాడు అక్కడ. సో రెండవది సీనాయి సంభవాలు. సీనాయి కొండ దగ్గర దేవుని ముచ్చట్లు ఉండాలి అండి. ఏ ముచ్చట్లు? రాజకీయ ముచ్చట్లు కాదు, మనకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, చంద్రబాబు గెలుస్తాడు కాదు మనది. ఇక్కడ ఎవరిదే? సీనాయి కొండ దగ్గర. అమర్చుడండి, బాగుంది. మోషే, నేను దిగి వస్తాను సీనాయి కొండ మీదికి, నా ప్రజలతో నేను ముచ్చటించాలి. ముచ్చట్లు దేవుని ప్రజల మధ్యలో దేవుని ముచ్చట్లు ఉండాలి. ఇక వేరే ముచ్చట్లు ఉండకూడదు. ఒకవేళ వేరే ముచ్చట్లు కెలితే మీ అందరికీ బాగా తెలుసు. 2 తిమోతి 3వ అధ్యాయంలో ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. ఏ ముచ్చట్లు? ఈరోజు ఏ ముచ్చట్లు అని దేవుని ప్రజల మధ్య ఏ ముచ్చట్లు ఉన్నాయి? ఏమన్నా ఎంత పొలం కొంటివి అని కాదు ఇక్కడ అడగాల్సింది. ఏమని చీర బాగుంది కాదు ఇక్కడ, కాదు. దేవుని ముచ్చట్లు ఉండాలి. ముచ్చట్లు చూడండి ఎలా చెప్పాడు. ముచ్చట్లు తిమోతికి రాసిన ఆ మాట చదువుతుండగా ఎందుకు రాశాడు తిమోతికి? ఒక కుర్రోనికి ఉత్తరం రాస్తూ ఈ మాటలు చెప్తూ ఎందుకు రాశాడు? 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి యవనస్తునికి ఎందుకు రాశాడు ఈ పత్రిక? ఈ పత్రికలో ఈ మాటను ఎందుకు ఉపయోగించాడు? తిమోతి, నేడు దేవుని సంఘాలలో ఏ ముచ్చట్లు ఉన్నామన్నాడు? ఏ ముచ్చట్లు? అమర్చండి, మళ్ళీ చదువు. 4-7 చూడండి అక్కడ. 4-7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. దేవుని సంఘములో పరిశుద్ధ ముచ్చట్లు ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, దేవుని సంగతులు ఉండాలి. మనం ఎక్కడ కూడినా దేవుని మాటలే ముచ్చటించాలి, దేవుని సంగతులే ఆలోచించాలి, దేవుని ఉద్దేశాలు ఆలోచించాలి. మన మాటలడానికి ఇక్కడికి రాలేదు, మన సంభాషణ చెప్పడానికి ఇక్కడ రాలేదు. దేవుని ముచ్చట్లు వినడానికి వచ్చాం. సీనాయి కొండ కిందికి దేవుడు దిగి వస్తున్నాడు. సాంద్రం మేఘాల మీదకి దేవుడు దిగి వస్తున్నాడు. మోషే, నా ప్రజలతో ముచ్చటించు, నా ప్రజలతో మాట్లాడు, నా మాటలు వారికి తెలియజేయి, నా మాటలు వారికి వివరించు. దేవుడు తన ప్రజలు ముచ్చటిస్తే ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. అవునని బైబిల్ చెప్తుంది. లూకాసు వార్త దేవుని ముచ్చట్లు
దేవుని ప్రజల మధ్య ఉండాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు. 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం, 24వ అధ్యాయం 15వ వచనం చదువు. 15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచిన. ఆ పాఠం చూడండి. వారు సంభాషించుచు మాట అండి. ఎవరు? ఇద్దరు. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతుండగా వారు సంభాషిస్తున్నారు. వారి సంభాషణ ఎంత ముఖ్యమని వినండి. వారు సంభాషించుచుండగా వారితో కూడా యేసు నడిచాను. మీ కుడిచి అలాగ పెట్టి మలాకీ గ్రంథం, లూకాసు వార్త మూయొద్దండి, అలా కుడి చేతి అలా పెట్టి ఎడమ చేతి మలాకీ గ్రంథం మనకు తెలిసిన మాట చదువుదా. 3వ అధ్యాయం 16వ వచనం. 16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాను. ఆ మాట చూడండి, మళ్ళా చదువుకుందాం, మంచి మాట అది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమైన సముఖమునందు రాయబడేను. ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండగా ఒకరొకరు ఆయన నామాన్ని స్మరించుచుండగా ఆయన చెవి ఎగ్గి ఆలకిస్తాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయన రాస్తాడు. కాబట్టి సీనాయి కొండ క్రింద ఏ ముచ్చట్లు ఉన్నాయి? ఏ ముచ్చట్లు? దేవుని ముచ్చట్లు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి. సో ఎందుకనగా మలాకి వివరిస్తున్నాడు, తన యందు భయభక్తులు కలిగిన వారు ఒకరొకరు మాట్లాడుకొనుచుండగా ఒకరొకరు సంభాషించుకొనుచుండగా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఈ లోకానికి అతీతంగా మాట్లాడాలి. మన ప్రతి మాటలో దేవుని మాట ఉండాలి, ప్రతి సంభాషణలో దేవుని సంభాషణ ఉండాలి. ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన ఆలోచనలు, ఆయన విధానం ఉండాలి. అందులో లూకాసు వార్తలో ప్రభువారితో దగ్గరికి వెళ్ళడానికి వారు సంభాషించుకొనుచుండగా వెళుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయం, మళ్ళా 24వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా. ఎంత మంచి మాట అండి. మీరు సంభాషించే మాటలు నేను తెలుసుకోవచ్చా? మీరు మాట్లాడే మాటలు నేను తెలుసుకోవచ్చా? వాట్ ఎ వండర్ఫుల్ డిజైర్. ఎంత అద్భుతమైన కోరిక యేసుక్రీస్తుకి. ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఆ శిష్యుల మధ్యలోకి వెళ్ళాడు ఆయన. వారి మధ్యలో నిలబడ్డా ఆయన. మీరిద్దరు సంభాషిస్తున్న మాటలు నాకు చెప్పండి, లేదా మీరు మాట్లాడుకునే మాటలని నేను ఆలకిస్తాను, నేను వింటాను, నేను మనసు పెడతాను ఆ మాటలు. సో ఆయన అడిగిన ప్రశ్న, ఈ మధ్యాహ్న వేళ నిన్ను నన్ను అడిగితే మీరు మాట్లాడుకుని వచ్చిన మాటలేమిటి? బిట్వీన్ యూ అండ్ ఈజ్ వాట్ ఈజ్ ద కన్వర్జేషన్? ఆ సంభాషణ ఏమిటి? ఆ ముచ్చట్లేమిటి? ఆ మాటలేమిటి? దేవుని సన్నిధానంలో దేవుని మాటలు, దేవుని ముచ్చట్లు, దేవుని ఉద్దేశాలు ఇవే ఉండాలి. దేవుని మందిరములో, దేవుని ప్రజల మధ్యలో దేవుని ఉన్నతంగా హెచ్చించాలి. ఒక భక్తుడు బిలీగ్రామ్ రాశాడు, ఎ టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అన్నాడు. దేవుని మందిరం
ఒక వినోదాత్మకమైన ప్రదేశం కాదు. ఇట్ షుడ్ మెయింటైన్. దాన్ని నిర్వహించేది ఏమిటంటే ఆయన మాటలు మందిరంలో ఉండాలి. ఇందాక మనం విన్నాం, ఆయన ప్రత్యక్ష గుడారంలో నుండి ఆయన మాటలు వినిపిస్తున్నాడు, ఆయన మాటలు ప్రసాదిస్తున్నాడు. దేవుని ప్రజల మధ్యలో దేవుని మాటలు ఉండాలి. అందుమాత్రమే కాదు, మరో ఏమన్నాడు చూద్దాం. 24వ అధ్యాయం మళ్ళీ 17వ వచనం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొడుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముక్కులే నిలిచి, వారు క్లేపనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరగవా అని అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గుర్చిన మాటలు. థాంక్ ద లార్డ్. వారి సంభాషణలో ఏ మాటలు ఉన్నాయి? ఒకే మాట చెప్తుంది. ఏ మాటలు? నజరేయుడైన యేసుని గుర్చిన మాటలు. మేము దీని గురించి ఆలోచిస్తూ మా గ్రామానికి వెళుతున్నాం, దీని గురించి సంభాషిస్తూ వెళుతున్నాం. వారి సంభాషణ ప్రభుకి ఎంత ప్రీతికరంగా ఉందండి. ప్రభుని ఎంత సంతోషపెట్టింది. తన గురించి మాట్లాడుతున్నారు, తన గురించి ఆలోచిస్తున్నారు, తన గురించి యోచిస్తున్నారు, తన గురించి సంభాషిస్తున్నారు. అందువల్లే ప్రభువు వారి ఇంటిలోనికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు? ఆయన అమ్మాయి గ్రామాల వరకు నడుచుకుంటూ వెళ్ళాడు, వారితో మాట్లాడుకుంటూ వెళ్ళాడు, చాలా సంగతులు మాట్లాడాడు, చాలా సంగతులు వివరిస్తూ ఉన్నాడు, చాలా సంగతులు బోధిస్తూ ఉన్నాడు. కారణం వారి సంభాషణ తనకు ప్రీతికరంగా ఉంది. తను ఎంతో ఇష్టపడ్డాడు, తను ఆశపడ్డాడు. దేవుని ప్రజలారా, మన ఇంట్లో లేదా మన వ్యక్తిగత జీవితంలో, మన ఆఫీసులో, మన సంఘాలలో దేవుని ముచ్చట్లు ఉండాలి, దేవుని గురించిన సంభాషణ ఉండాలి, దేవుని గురించిన ఆలోచన ఉండాలి. కారణం తన యందు భయభక్తులు గల వారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. ఇదే సంగతి పేతురు ప్రార్థనలో చెప్పాడు. తన ప్రజలు తను ఏం చేస్తున్నప్పుడు తన ప్రభు ఏం చేస్తాడు, మన ప్రభు ఏం చేస్తాడు, ఈ మాట చెప్పాడు. కీర్తనల నుండి ఎత్తి రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ప్రార్థనల వైపు ఉన్నాయి. ఆయన కనులు, ఆయన చెవులు మన మాటల మీద ఉన్నాయి, మన ప్రార్థనల మీద ఉన్నాయి, మన సంభాషణల మీద ఉన్నాయి. దేవుని ప్రజలారా, సీనాయి కొండ కిందికి దేవుడు ఎందుకు తెచ్చాడు, వారిని ఎందుకు నిలబెట్టాడంటే తన ప్రజలతో ముచ్చటించడానికి, తన ప్రజలతో సంభాషించడానికి. కాబట్టి ఆయన ప్రజలమైన మనము దేవుని సహవాసానికి వస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగా, దేవుని సన్నిధిలో ఆలకిస్తూ ఉండగా, మనం కూర్చున్న స్థలం దేవుని మందిరం. కాబట్టి ఇది నిద్రపోయే స్థలం కాదు. ఇది ఏ స్థలం కాదు. అమెరికా దేశంలో ఒక ఆయన ఉన్నాడు, అంకులలో వెళ్ళిన ఊరిలో. ఆయన రాసిన బుక్కులు మాట చదివాను నేను. కాలిఫోర్నియాలో ఉంటాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడ నిద్ర రాకపోతే చర్చికి వెళ్ళమన్నాడంట ఆయన. ఎక్కడికి? ఆయన నా జ్ఞాపకం అది కాదు, ఆయన రాసింది. ఇఫ్ డోంట్ హ్యావ్ ఎనీ స్లీప్, ఇఫ్ యూ వాంట్ గెట్ ద స్లీప్, బెటర్ టు గో చర్చ్ అన్నాడంట. చర్చికి వెళితే నిద్ర వస్తుంది అన్నాడంట. ఇది ఎలా డాక్టర్ గారు అన్నాడు, వెళ్ళనే అన్నాడంట. ఆయన సంఘానికి వచ్చిన రోజు నుండి కమ్మగా నిద్రపోతున్నాడంట ఆయన. ఇక్కడ దేవుని ప్రజల మధ్యలో దేవుని ముచ్చట్లు ఉండాలి, దేవుని సంభాషణ ఉండాలి. సీనాయి కొండ దగ్గర మొదటిది సీనాయిలో సహవాసం దేవుడు చేయాలి తన ప్రజలతో. రెండవది సీనాయి కొండ కింద దేవుని ముచ్చట్లు ఉండాలి.
ఏ ముచ్చట్లు ఉన్నాయి? 6 ముచ్చట్లు ఉండాలి వారి దగ్గర. ఒకటి వెళదాం అలా. సీనాయి దగ్గర ఏ ముచ్చట్లు ఉండాలో, ఏ సంగతులు ఉండాలో చెప్పాడు దేవుడు. జస్ట్ ఉడికి నిర్గమాకాండం 19వ అధ్యాయం మొదలుకొని 20వ అధ్యాయం 26 వరకు 6 విషయాలు జస్ట్ అలాగే చెప్తాను నేను. 6 విషయాలు. ఒకటి, వారు దేవునికి బలులు ఎలాగ అర్పించాలా, అది మొదటి ముచ్చట. వారు బలుల యొక్క విధానాన్ని దేవుడు ముచ్చటించారు, దాని క్రమాన్ని చెప్పాడు. ఆ బలులు సమాధాన బలి ఎప్పుడు ఇవ్వాలి, దహన బలి ఎప్పుడు ఇవ్వాలి, నైవేద్య బలి ఎప్పుడు ఇవ్వాలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి. సో మొదటి ముచ్చట దేవుడు తన ప్రజలతో ఆ బలుల విధానాన్ని చెప్పాడని, దాని క్రమం చెప్పాడు, బలుల క్రమం చెప్పాడు. ఎప్పుడు పడితే క్రమముగా అక్రమంగా తీసుకురాకూడదు. దహన బలి మొదటిది, చివరి బలి అపరాధ పరిహారార్థ బలి. ఆ క్రమం చెప్పాడు. సో బలుల క్రమముని దేవుడు ముచ్చటించాడు, అది మొదటిది. రెండవ ముచ్చట ఏమిటంటే, రెండవ ముచ్చట యాజక క్రమాన్ని చెప్పాడు ఆయన. ఏ క్రమం? యాజక క్రమం చెప్పాడు. యాజకులు ఏ వస్త్రాలు వేసుకోవాలి, యాజకులు ప్రత్యక్ష గుడారానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలో దేవుడి క్రమాన్ని చెప్పాడు. అది రెండవ ముచ్చట. ఇక మూడవ ముచ్చట చూస్తే లేవీయుల క్రమము చెప్పాడు. వారి క్రమశిక్షణగా వెళ్ళాలి. లేవీయులు యాజకులకు సహాయకరంగా ఉండాలి. అలాగైతే ఎవరు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని మోయాలి, ఎవరు దించాలి, ఎవరు ఎత్తుకోవాలి, లేవీయుల క్రమము చెప్పాడు. ఆహా, ఎంత మంచి మాట. ఇక నాలుగవదిగా వారి నివాస క్రమం, వారి ప్రయాణ క్రమం చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. నిర్గమాకాండం చాలా జాగ్రత్తగా చెప్పాడు వారికి. 17వ అధ్యాయం జస్ట్ ముందుగానే ఆ మాట చదివి మళ్ళీ 19కి వెళదాం. 17వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలు సర్వసమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్య మార్గం నుండి ప్రయాణమైపోయి రెఫెదీములో దిగిరి. సో వారి ప్రయాణ క్రమము చెప్పాడు. సీనాయి కొండ దగ్గర వారి నివాస క్రమము చెప్పాడు. నివాస క్రమం అంటే ప్రత్యక్ష గుడారము చుట్టూ 4 దిక్కులో 4 ఉండాలి. 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో 4 మూల 12. దక్షిణములో ఎవరు దిగాలి, ఉత్తరమున ఎవరు దిగాలి, తూర్పున ఎవరు దిగాలి, పశ్చిమున ఎవరు దిగాలి. ఎందుకు దేవుడు ఈ నివాస క్రమాన్ని చెప్పాడు? ఆలోచిస్తే జస్ట్ ఊరికే తూర్పున ఉన్నవారు వేరు, పడమర ఉన్నవారు వేరు. దాని అర్థం ఏమిటంటే తూర్పున ఉన్నవారికి పడమర కనబడదు. ఏం కనపడదు? పడమర కనపడదు. పడమర ఏ గీతలు ఉన్నాయి, ఏ కలర్స్ ఉన్నాయి వీరికి తెలియదు. కానీ తూర్పున వారు వచ్చి పడమర ఉన్నవారి దగ్గర అది నేర్చుకోవాలి. సో పడమర ఉన్నవారు తూర్పు దగ్గరికి రావాలి, దక్షిణ ఉన్నవారు పశ్చిమంకు రావాలి, పశ్చిమ దక్షిణకు రావాలి. అనగా క్రీస్తుని గురించి 4 దిక్కులో వారు నేర్చుకోవాలి. వారి నివాస క్రమం, వారి ప్రయాణ క్రమం, వారు దిగే క్రమాన్ని చెప్పాడు. క్రమం మన దేవుడు. అందువల్ల మన దేవునికి ఒక పేరుంది, క్రమశిక్షణ కలిగిన దేవుడు ఆయన. ఏ దేవుడైనా అంతే, క్రమశిక్షణ కలిగిన దేవుడు. వాట్ ఏ డిసిప్లిన్ ఆఫ్ గాడ్ అని మనకు దొరికాడు. సీనాయి కొండ దగ్గర ముచ్చట్లు, వారి నివాస క్రమం, వారి ప్రయాణ క్రమం. ఎన్ని చెప్పుకున్నామమ్మా? 4 చెప్పాను నేను. ఒకటి బలుల క్రమం చెప్పాను, రెండవది యాజక క్రమం, మూడవది లేవీల క్రమం, నాలుగవది ప్రయాణాల క్రమం, నివాసాల క్రమం చెప్పాను. ఐదవదిగా వారి పండుగల క్రమము చెప్పాడు. పండుగలు ఎప్పుడు పాటించాలి? మొదటి పండగ పస్కా పండగ, చివరి పండగ పర్ణశాలల పండగ. 7 పండుగలు
ఎప్పుడు చెయ్యాలో చెప్పాడు దేవుడు. అండ్ మంచి క్రమం నెడుతున్నాడు వారికి దేవుడు. క్రమం ఇంపార్టెంట్. ఆ మాట చూడండి, క్రమము ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. వారి పండుగల క్రమము చెప్పాడు, అది 5వది. 7వదిగా ప్రత్యక్ష గుడార క్రమము చెప్పాడు. ఏది? ప్రత్యక్ష గుడారం. ఎవడు దాన్ని కొలత వేయాలి, ఎవరు కుట్టాలి, ఎవరు నిర్మించాలి, ఆ బెసాలలో ఏం చేయాలి, ఈ స్త్రీలు ఏం చేయాలి, ఆ పురుషులు ఏం చేయాలి, ప్రత్యక్ష గుడార క్రమమంతా చెప్పాడు. 6 ముచ్చట్లండి. దేవుడు తన ప్రజలతో ఈ మాట అన్నాడు కదా, మోషే యాకోబు కుటుంబకులతో ముచ్చటించి నా ముచ్చట్లు వారికి చెప్పు, నా మాటలు వారికి చెప్పు. ఈ 6 క్రమాలు వారికి ఉండాలి. అలాగైతే క్రొత్త నిబంధనలో మనకేం చెప్పాడు? క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 11లో ప్రారంభించబడి 14వ అధ్యాయంలో ముగిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు క్రమాలు చెప్తూ. 14వ అధ్యాయం 32, 33 మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలోనూ దేవుడు సమాధానకర్తే కానీ అల్లరికి కర్త కాడు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటంటే 4 క్రమాలు చెప్పాడు మనకు. 11వ అధ్యాయంలో ఆరాధన క్రమాన్ని చెప్పాడు. అండి, ఆరాధనకు వచ్చేవారు ఎలా రావాలి, దాన్ని ఎలా పాటించాలి, ఎలా తీసుకోవాలో ఆరాధన క్రమాన్ని చెప్పాడు దేవుడు మనకు. అయోగ్యంగా రావద్దండి ఆరాధనకి, అండి అనాలోచితంగా రావద్దండి ఆరాధనకి. క్రమం చెప్పాడు దేవుడు 11వ అధ్యాయంలో. ఇక 12వ అధ్యాయంలో మన వరాలని ఎలాగ గుర్తుపట్టాలో చెప్పాడు. వరముల యొక్క క్రమాన్ని చెప్పాడు. శరీరం ఒకటైనా వేరువేరు అవయములుగా ఉన్నాం, బట్ ప్రతి అవయం పని కలిగి ఉంది. ఆ వరాల క్రమము చెప్పాడు. 13వ అధ్యాయంలో ప్రేమ క్రమాన్ని చెప్పాడు. మనము అన్నీ కలిగి ఉన్నా ఆ ప్రేమ లేకపోతే వ్యర్థులని చెప్పాడు. 14లో వరాలను ఎలా ఉపయోగించాలో చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, వరాలను ఎలా వాడుకోలో ఆ క్రమం చెప్పాడు. ఇక 15వ అధ్యాయంలో సువార్తను ఎలా చెప్పాలో చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత 14వ అధ్యాయం చివరి భాగంలో ఇప్పుడు చదివిన భాగం 33వ వచనంలో ఆయన దేవుడు సమాధానకర్తే కానీ అల్లరికి కర్త కాదు. మీరు భాషలు మాట్లాడుతున్నారు, అది గందరగోళానికి గురి చేస్తుంది. మీరు అన్య భాషలు మాట్లాడుతున్నారు, అవి సంఘములో చల్లవు, సంఘానికి అది కుదరదు, సంఘానికి సరికాదు. కాబట్టి సమాధానంగా అని ఆ యొక్క క్రమాన్ని పాటించండి. ఓ సోదరి సోదరులారా, దేవుని ప్రజలకి దేవుడు ఏ క్రమం ఇచ్చాడో అదే క్రమాన్ని మనకు ఇచ్చాడు. అందువల్లనే పౌలు ఈ క్రమముని తప్పిపోలేదని రాశాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో, చాలా అండర్లైన్ చేసుకున్నాను, అమర్చండి, మళ్ళీ చదువుతున్నాను. మీరు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే. సినాయి కొండ దగ్గర క్రమశిక్షణ కలిగిన దేవుడు సినాయి దగ్గర దేవుని ప్రజల క్రమాన్ని అప్పగించాడు. మోషే ఆ క్రమమంతా చెప్పిన తర్వాత, ఆ క్రమమంతా వారికి బోధించిన తర్వాత దేవుని ప్రజలు ఏమన్నారని చూద్దాం. మీ కుడి చేతి రోమాపత్రికలో దేవుని క్రమాలని చెప్పాడు ఆయన ప్రజలకి. ఆయన ప్రజలు ఏమన్నారు చూడండి. 19వ అధ్యాయం ఆయన ముచ్చట్లు, ఆయన మాటలు, ఆయన సంభాషణ చెప్పిన తర్వాత ఏమన్నారు ప్రజలు చూద్దాం. 19వ అధ్యాయం నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని
చెప్పండి, అందరూ చెప్పండి, ఏమన్నారు వాళ్ళు? యెహోవా ఏ ఒక్కరూ కూడా ప్రభువా సాధ్యమైతే చేస్తామని చెప్పలేదు. వాళ్ళు సాధ్యమైతే పాటిస్తామని చెప్పాలి యాక్చువల్గా దేవుని ప్రజలు. బట్ ఏమన్నారు? నువ్వు చెప్పినదంతా కూడా మేము చేస్తాం, మేము పాటిస్తాం. జస్ట్ ఊరికి అట్లా గ్లిమ్స్కి వెళ్తున్నాను. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటాం మనం లోపల నుంచి వస్తున్నప్పుడే, ప్రభువా ఈ రోజు నుండి నీ కోసం నేను అన్ని బ్రతికిన దినాలు అన్నిట్లో కూడా నీ సంఘాన్ని విడిచిపెట్టమంటాం. ఆ మరుసటి ఆదివారం మనం అండి. ఎందుకు? వాడి తీర్మానం మన తీర్మానంలో ఒకటి. చూడండి, ప్రభువా నీ చిత్తమైతే ప్రతి ఆదివారం నీ సన్నిధిలో కనబడే బాధ్యత ఇచ్చే. అందులో పౌలు అన్నాడు, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి లోబడటం నేర్చుకోండి, దాని విధేయత నేర్చుకోండి, దాన్ని అంగీకరించే స్వభావాన్ని దయచండి. దేవుడు క్రమాన్ని ఇచ్చాడు, మనకు సంఘ క్రమం ఇచ్చాడు, దేవుడు సంఘ విధానం ఇచ్చాడు, సంఘ పద్ధతులు ఇచ్చాడు, కుటుంబ క్రమాన్ని చెప్పాడు దేవుడు. భార్యాభర్తలు ఎలాగుండాలి, పిల్లలు ఎలాగుండాలి, భర్త ఎలాగుంది, భార్య ఎలాగుండాలి, పిల్లల స్థానం, క్రమం చెప్పాడు మన దేవుడు. ఎందుకు? అపవాది ఈ క్రమము లేకుండా పాడు చేస్తాడు, ఈ క్రమశిక్షణ నుండి మనం తప్పిస్తాడు. కాబట్టి పౌలు భయం ఏమిటంటే, నాకు అప్పగింపబడిన ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడి ఉన్నాను నేను. ఆయన క్రమాన్ని తప్పలేదు ఎప్పుడు పౌలు, ఆయన విధానాన్ని తప్పలేదు. కానీ సీనాయి కొండ దగ్గర రెండు చూస్తున్నాం. సీనాయిలో సహవాసం, సీనాయిలో ముచ్చట్లు. ఎవరి ముచ్చట్లు? దేవుని ముచ్చట్లు. ఇక మూడవదిగా సీనాయి కొండ దగ్గర ఏముందో చూద్దాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబు అబీహును ఇశ్రాయేలు పెద్దల 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడుడి. మూడవది సీనాయి సందర్శన. చాలా ఇంపార్టెంట్ ఇది. సీనాయిలో సహవాసం ఉంది, సీనాయిలో సంభాషణ ఉంది. మూడవది సీనాయి సందర్శన. ఏమండి, ఇది గుణదల సందర్శన కాదు. ఏ సందర్శన కాదు అంటే పిరంగిపురంలో ఉంటుంది గుణదల సందర్శన అని, మేరీమాత సందర్శన కాదు. ఈ మధ్య కాలంలో చాలామంది దేవుని ప్రజలే, విశ్వాసులే కూడా గుంటూరు సందర్శనకి వెళుతున్నారు. నేను అడిగిన ఒక ఆయనని, ఏమండి మీరు ఎందుకు వెళుతారు గుంటూరు అంటే, అయ్యగారు ఉన్నారండి అక్కడ అంట. ఎవరున్నారంట? ఎవరండి? ఏ అయ్యగారు? దేవదాస్ అయ్యగారు అంట. ఏ అయ్యగారు? ఆ సందర్శన కాదు ఇది. ఇంకొక ఆయన అడిగాను, మా చర్చిలో ఒక ఆవిడ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది నాకు అర్థం కాలేదు. ఏమో పోయిన ఆదివారం రాలేదంటే గుత్తిశాలకి వెళ్ళిందంట ఆమె. ఏ శాల? గుత్తిశాల అంట. ఆ శాలలు కాదు ఇవి. గుత్తి కాదు, గుంటూరు కాదు, గుడివాడ కాదు, గూడూరు కాదు. ఇది సీనాయి సందర్శన. దేవిని ప్రజలు బాగా వినండి, దేవిని సందర్శించాల సీనాయి దగ్గర. కారణం, దేవుడు సీనాయి కొండ మీదకి దిగివస్తున్నాడు. మరి సీనాయి సందర్శన దగ్గర బాగా విందాం, దేవిని ప్రజల మధ్యలో ఎలాగుండాలి. సీనాయి సందర్శన, ఈ సందర్శన ఎలాగుండాలి దేవుడు కోరుతున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి ఈ సీనాయి సందర్శన. జస్ట్ మళ్ళా నిర్గమాకాండం త్వరగా 34వ అధ్యాయం మొదటి వచనం. మరి యెహోవా మోషేతో మొదటి పలకల వంటి రెండు రాతి పలకలు చెక్కుము, నీవు పలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలక మీద రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి రావాలి. ఎలా రావాలా? అందరూ చెప్తాం. ఎలా రావాలా? సిద్ధపాటు కలిగి రావాలా. ఎక్కడికి? చెప్పండి, ఎక్కడికి? ఎవరు వస్తున్నారు?
చెప్పండి, ఎవరు వస్తున్నారు? ఎక్కడికి? ఎక్కడి నుండి? పరలోకం నుండి దిగి వస్తున్నాడు దేవుడు. ఎక్కడికి? సీనాయి కొండ మీదకి వస్తున్నాడు. సిద్ధపడి రావాలి. పాపి ఉన్న పాటన రావాలి. సిద్ధపడే అవసరం అక్కర్లేదు. నిన్న తాగుడు మానుకొని వస్తాను, బీడి మానుకొని వస్తాను, సిగరెట్ మానుకొని వస్తాను, సినిమాలు మానుకొని వస్తాను అని కుదరదు. పాపి ఉన్న పాట రావాలి. చౌదరి పురుషోత్తం గారు అన్నట్టుగా ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి. తాగుతూ వచ్చాడు ఆయన. ప్రభు నమ్ముకున్నాడు, అక్కడే యేసు రక్తధారలో కడుక్కున్నాడు. బట్ విశ్వాస అయితే సిద్ధపాటు కలిగి రావాలి. వస్తున్నాం. మనం 2 నెలలు మీటింగ్లను చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపడి రావాలి. ఎందుకు? సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వస్తున్నాడు. జాగ్రత్త ఇశ్రాయేలులారా, ఈ సందర్శన ఆషామాష కాదు. ఈ సందర్శన జోకులది కాదు, ఇది వినోదాత్మక ప్లేస్ కాదు. దేవుడు దిగి వస్తున్నాడు. ఇది సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వస్తున్నాడు. సిద్ధపాటు కలిగి రావాలి. నంబర్ 1. రెండవదిగా చూద్దాం. 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరేక మహాధ్వని కలుగగా పాలెములో ప్రజలందరూ, అక్కడ పై నుండి చదువుతాం. ఇంకా పై వచనంలో మరొక మాట ఉంది. ఆ మాట చదివి నేను ముందుకు వస్తాను. 14వ వచనం. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధ పరచగా వారు తమ బట్టలు ఉదుకుకొని ఉంది. అక్కడ ఏమన్నా అక్కడ ఎలా రావాలా? బట్టలు ఉదుక్కొని రావాలి అనగా పవిత్రంగా రావాలా దేవుని సన్నిధికి. ఒకటి, సిద్ధపాటు కలిగి రావాలి దేవుని సన్నిధానానికి. రెండవది, పవిత్రంగా రావాలి దేవుని సన్నిధికి. అమ్మా, ఆషామాష రాకూడదు, ఆషామాష కూర్చునకూడదు. ఎందుకు? ఎవరు వస్తున్నారు? వినండి, ఎవరు వస్తున్నారు? బాగా గట్టి వినండి. ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. ఎక్కడికి? అంటే ప్రజలు ఎలాగుండాలో సిద్ధపాటు రావాలి, పవిత్రంగా రావాలి, పరిశుద్ధంగా రావాలి, బట్టలు ఉదుకొని రావాలి, హృదయ శుద్ధితో రావాలి, ఆత్మల శుద్ధి కలిగి రావాలి. వచ్చారా? ఈరోజు దేవుని ప్రజలు సిద్ధపాటు లేదు. ఈరోజు దేవుని ప్రజలు పవిత్రంగా రావట్లేదు, పరిశుద్ధంగా రావట్లేదు. ఇది దేవుని మందిరం. హోరేబ్, దేవుడు దిగి వస్తున్నాడు. హోరేబ్, దేవుని సహవాసం, దేవుని ముచ్చట్లు, దేవుని సన్నిధి ఉందని భయంలో దేవుని ప్రజలలో కదా. నేను దిగి వస్తున్నాను మోషే సీనాయి కొండ మీదికి, హోరేబు కొండ మీదికి దిగి వస్తున్నాను మోషే. నా ప్రజలు సిద్ధపాటు కలిగి నన్ను దర్శించాలి. నా ప్రజలు పవిత్రంగా రావాలి మోషే. అందు మాత్రమే కాదు, ఎలా రావాలి? 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయం మళ్ళీ 2వ వచనం. ఉదయమున సిద్ధపడి రావాలి. ఎప్పుడు రావాలి? ఉదయమున రావాలి. టయానికి రావాలి. దేవుని ప్రజలు నేర్చుకుందాం. దేవుని ప్రజలు దేవుని సన్నిధికి టయానికి వచ్చేది నేర్చుకోవాలి. ఉదయమున సిద్ధపాటు కలిగి రావాలి. ఉదయమున ఎర్లీ మార్నింగ్ దేవుని ప్రజలారా, దేవుని సందర్శన ఎంత బాగా ఆషామాషగా వస్తున్నాడు దేవుని ప్రజలు. అర్థం కావట్లేదు దేవుని ప్రజలకు. దేవుని ప్రజలు గ్రహించట్లేదు. దేవుని ప్రజలు గ్రహింపు రావట్లేదు. సిద్ధపాటు లేదు, పవిత్రత రావట్లేదు, ఉదయకాల సిద్ధపాటు లేదు. ఆది కాండం మనం ఎరిగిన మాటే, చాలాసార్లు మాట్లాడుతున్న ఆరాధన మాటల 22వ అధ్యాయం 3వ వచనం 22:3. తెల్లవారినప్పుడు, ఏవారినప్పుడు? అబ్రాహాము సిద్ధపాటు చూడండి. మోరియా పర్వతం మీదకి వెళ్ళాలి అబ్రహాము.
100 సంవత్సరాల వయసులో ఈ బాధ, వృద్ధాప్య దశలో, అవసాన దశలో మోరియా పర్వతం మీదకి పోవాలి. సోదరులు బయటండి, పర్వతం మీదకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. కాబట్టి తెల్లవారినప్పుడు శుక్రవారం ఉదయమే ప్రారంభమైంది. ప్రభుని సందర్శించాలి, ప్రభుని కలుసుకోవాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుకి బలర్పించాలి. తెల్లవారినప్పుడు మోషే ఉదయకాలంలో నువ్వు రావాలి, అబ్రహమా తెల్లవారినప్పుడు రావాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం. ఎంత విలువైన మాట చెప్పారండి. 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా, మార్చండి, ఏ వారమున? ఆదివారమున. సోదరులారా, మన ఆంధ్రప్రదేశ్లో మన బ్రదరన్ సంఘాలలో వాస్తవికత చెప్పాలంటే దేవుని ప్రజలు సరైన సమయానికి రాకపోవడం అది విచారకరం. ఇది గుత్తి సందర్శన కాదు, ఏ టయానికి వెళ్తే ఆ టయానికి. తిరునాళ్ళ కాదు ఇది, కాదు తిరునాళ్ళ కాదు. తిరునాళ్ళు ఎలాగంటే ఎలాగ వెళ్ళొచ్చు, ఎక్కడంటే ఎక్కడ కూర్చోవచ్చు. బట్ దేవుని మందిరం సీనాయి కొండ, హోరేబు కొండ, దేవుడు దిగి వస్తున్న స్థలం, అది దేవుడు సమీపిస్తున్న స్థలం. మోషే ఉదయకాలంలో సిద్ధపడి రావాలి, పవిత్రతతో రావాలి, పరిశుద్ధతతో రావాలి. కాబట్టి దేవుని ప్రజలు సిద్ధపాటు లేకుండా రావద్దండి. ఏదైనా అది ఆరాధన, అది మంగళవారం కొడికైనా, స్త్రీలకు కొడికైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వి షుడ్ బి ప్రిపేర్డ్. సిద్ధపాటు కలిగి రావాలి. 10 నిమిషాల ముందే రావాలి, 10 నిమిషాల ముందే రావాలి. దేవుని సందర్శన ఇది. అందు మాత్రమే కాకుండా ఎలా రావాలి చెప్పి ముగిద్దాం. నిర్గమాకాండం మళ్ళా 19వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 19:16 చదువుతున్నాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతాల మీద ఉరుములు మెరుపులు, సాంద్ర మేఘ బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళ్యములోని ప్రజలందరూ ఏమైనారు? దేవుని సన్నిధానంలో వణుకుతూ నిలబడాలి, వణుకుతూ కూర్చోవాలి. అమ్మా, షల్ ఆస్క్ వన్ క్వశ్చన్. దేవుడు దిగి వస్తూ ఉండగా, వారి మధ్యలో నివాసం ఉండబోతుండగా, వారి మధ్యలో సహవాసం చేయబోతుండగా, సంభాషిస్తుండగా అక్కడ రాయబడిన పాటలు దేవుని ప్రజలు ఏమైంది అక్కడ? వణికి. నాకు భయం వేసింది అక్కడ. ఈరోజు సంఘాలలో దేవుని ప్రజలకు ఏమి లేదు. భయం మీద చెప్పట్లేదు, ఏం లేదు, గట్టిగా ఏం లేదు. నాకుందని వేసుకుందాం నా ఇష్టాలు. ఒకరితో కాదు, నిజంగా నా దేవుని స్థలంలో నేను వణికానా? ప్రజలు వణికారు, 20 లక్షల మంది వణికారు. ప్రజలే కాదు, ఏప్రిల్కి రాసిన పత్రిక చాలా సంవత్సరాల తర్వాత గ్రంథకర్తన హెబ్రీ సీనాయి అనుభవాలు రాస్తూ ఒక మాట చెప్పాడండి. 12వ అధ్యాయం 21వ వచనం. మరి నాయకుడైన మోషేను గురించి రాస్తూ ఏమన్నాడు చూడండి. మరియు ఆ దర్శనం ఎంత భయంకరంగా ఉన్నందున, సీనాయి కొండ, హెబ్రీలకు రాసిన పత్రిక 12:21. మరి ఆ దర్శనం ఎంత భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణికేనని రాయబడి. నాయకుడు మిక్కిలి భయపడుతున్నాడు. సందర్శన, ప్రజలు మిక్కిలి వణుకుతున్నారు దేవుని చూచినప్పుడు. దేవుని ప్రజలారా, ఆయన ప్రజలమైన మనము సీనాయి సందర్శన దగ్గర వాస్తవికతగా భయం ఉందా మనకు? దేవుని మందిరంలో ఆయన సన్నిధానంలో వణుకుతున్నామా? అందువల్ల దేవుడు అన్నాడు, నేను తండ్రినైతే నాకు భయపడేవాడు ఎక్కడ? నేను భయపడేవాడు ఎక్కడ? సంఘాల భయం లేని ప్రజలు, భక్తి లేని ప్రజలు. భయం ఉందా నీకు? ఆరాధన అంటే భయం లేదు, ఏ సమయానికి రావడం. బైబిల్ స్టడీ అంటే భయం లేదు, స్త్రీల కుడికంటే భయం లేదు, సండేస్ క్లాస్ అంటే భయం లేదు. భయం లేదు దేవుని ప్రజలు. తన ప్రజల మధ్యలో దేవుడు కోరుతున్నాడు.
తన ప్రజల మధ్యలో దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు దేవునికి భయపడాలి. భయం లేని ప్రజల మధ్య ఆయన కార్యాలు చేయడు. భక్తి లేని ప్రజల మధ్య ఆయన ఏ క్రియలు చేయడు. తన ప్రజలలో తను కోరుకుంది, తను ఆశపడింది ఒకే ఒకటి, ప్రజలు భయపడి ఉండాలి. ఆదిమ సంఘం వర్ధిల్లడానికి, ఆదిమ సంఘంలో ఆత్మలు చేర్చబడానికి ఒకే ఒక కారణం చెప్పాడు పరిశుద్ధాత్ముడు. ఏమిటి ఆ కారణం? అపోస్తల కార్యం. ఏమిటి ఆ కారణం? చూడు, ఎందుకు సంఘం వర్ధిల్లింది ఆ దినాల్లో. ఈరోజు అసెంబ్లీస్ వర్ధిల్లట్లేదు. కారణం ఆనాడు ఈనాడు తేడా ఏమిటో చూద్దాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచొనే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిక్కిలి లేదా మిగుల భయము కలిగేను. సంఘం ఎంత భయపడుతుంది? 8,000 మంది ఉన్న సంఘం. 11వ వచనం మళ్ళక్కడే సంఘమంతటి కింది భాగంలో ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టి సంఘమంతటికి ఆ సంగతులు వినిన వారందరికీ ఏం కలిగింది? ఇక రెండవది అబద్ధం ఆడకూడదని భయం కలిగిందండి. అదే ఇంపార్టెంట్ అక్కడ. చూడండి, మిగుల భయము కలిగేను. సంఘం వర్ధిల్లుతా ఉంది. అపోస్తల కార్యం 9వ అధ్యాయం. సంఘం ఎందుకు ఇంత అభివృద్ధిలోకి వచ్చింది? సంఘం ఇంత ఎందుకు క్షమాభివృద్ధి నొందుతుంది? ఒకే కారణం చెప్పాడు పరిశుద్ధాత్ముడు. 9వ అధ్యాయం 31వ వచనం. 31. కావున యూదయ గలిలయ సమరయ దేశముల అందంతటా సంఘము క్షమాభివృద్ధి నందుచు సమాధానము కలిగినను మరియు ప్రభునందు భయమును అన్నాడు. అక్కడ ఏముంది? ఆ ప్రభునందు మిక్కిలి భయము కలిగిన సంఘం. ఈరోజు సంఘాలలో యవనస్తులకైనా యవనరాలకైనా వేరే వారికైనా భయమేమీ లేదండి. భయం లేదు, భక్తి లేదు. జస్ట్ యాంత్రికంగా వచ్చి కూర్చుంటున్నాం. నేరుగా నేను ప్రశ్నిస్తున్నాను, దేవుని భయం కలిగి ఉన్నావా? నీవు కూర్చున్న ఇక్కడ నీవు దేవుని సన్నిధిలో వణుకుతూ కూర్చున్నావా? అందువల్లనే మోషే అన్నాడు, నేను ఆ దర్శనాన్ని చూచినప్పుడు ఆయన దిగి వస్తుండగా ఆ సీనాయి కొండ మీదకి సాంద్ర మేఘం వలె ఆయన దిగి వచ్చినప్పుడు నేను చూచి మిక్కిలి భయపడితేనే. దేవుని భయం ఉండాలండి. దేవుని ప్రజలకు దేవుని భీతి ఉండాలి, దేవుని వణుకు ఉండాలి. అందువల్లనే దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, యోసేపును వర్ధిల్ల చేశాడు. ఆది కాండం. దేవుడు ఎందుకు యోసేపుకు అంత అధిక స్థానం ఇచ్చాడంటే తానే ఒక మాట చెప్పాడు. 42వ అధ్యాయం ఆది కాండం 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాడను. ఎవరికి? నేను దేవునికి భయపడేవాడను. ఫతీఫర్ భార్యతో అదే చెప్పాడు, అమ్మా ఈ పాపము చేయనమ్మా, నేను దేవునికి భయపడేవాడిని. ఆహా, పాపము దగ్గరదే చెప్పాడు, నేను దేవునికి భయపడేవాడిని. ఈ పాపాన్ని ఒడిగట్టలేను, నేను దీన్ని చూడలేను, దీన్ని సహించలేను. అమ్మా నా వలన కాదు ఇది. కారణం నేను దేవునికి భయపడేవాడిని. అన్నలతో చెప్పాడు, అన్నలారా నేను మీ మీద ప్రతీకారం తీర్చుకోను. కారణం నేను ఎవరికి భయపడేవాడిని? నేను ఈ సీరియల్ చూడను, దేవునికి భయపడేవాడిని. ఈ సినిమా చూడను, నేను దేవునికి భయపడే స్త్రీ. నేను ఈ అబద్ధం ఆడను, కారణం దేవునికి భయపడేవాడిని. ఈ మోసం చేయను, దేవునికి భయపడేవాడిని. నేను దేవునికి భయపడే ప్రజలు దేవునికి కావాలి. దేవునికి సన్నిధిలో వణికే ప్రజలు దేవునికి కావాలి. సీనాయి సందర్శన సిద్ధపాటు కలిగి రావాలి, పరిశుద్ధంగా రావాలి, పవిత్రంగా రావాలి, భయముతో రావాలి, వణుకుతో రావాలి. ఎప్పుడు రావాలి? పెందలకడే రావాలి. మీరు వినండి, బాగా వినండి. ఒక 2 నిమిషాలు. మోషే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? అన్నీ ప్రక్కన పెట్టాలి. ఆదివారం గుడ్డలు ఉతకడం ప్రక్కన పెట్టాలి, బండలు తోడడం ప్రక్కన పెట్టాలి. ఎందుకు చెప్పండి?
ప్రభుని కలుసుకునే ఆరాధన. ఆ రోజే గుడ్డలు వేయడం, ఆ రోజే బట్టలు ఉతకడం, ఆ రోజే బండ ఉతకడం, ఎప్పుడు పోతే ఎప్పుడు లేదని కాదు. ఇక్కడ అన్ని ప్రక్కన పెట్టి మోషే ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. సీనాయి కొండ దేవుడు దిగి వస్తున్న స్థలం, సందర్శన. ఆదివారం అన్నీ ప్రక్కన పెట్టి పైకి ఎక్కిపోయేది నేర్చుకోవాలి. ఎక్కడం నేర్చుకోవాలి. సీనాయి కొండ. ఒక ఆయన అన్నాడు, మోషే సీనాయి కొండ 8 లేక 9 సార్లు ఎక్కాడంట. ఎన్నిసార్లు? ఎంత ఎత్తుందో చెప్పాడు ఆయన. 1500 అడుగులు ఎత్తంట అది. ఎంత? అందువల్ల ఒక మాట్లాడేది, ఆయన కాళ్ళు నొప్పులు రాలేదంట. ఎవరికి? మన మోసలం కాదులే, మన మోసలం కాదు. పైకి ఎక్కిపోయాడు ఆయన, పైకి ఎక్కిపోయాడు. ఎవరిని కలవడానికి? దేవుని సన్నిధికి వెళ్ళాడు. అందులో బైబిల్లో ఉంది, ఆయన సన్నిధిని ప్రేమించువారు ధన్యులంట. ఎవరు? ఆయన సన్నిధిని ప్రేమించు. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి సీనాయి సహవాసం, రెండవది సీనాయి సంభాషణ, మూడవది సమృద్ధి, సందర్శన. 3 విషయాలు. సీనాయి సహవాసం, సీనాయి ముచ్చట్లు, సీనాయి యొక్క సందర్శన ఎలాగుండాలి? ఒకటి సిద్ధపాటు కలిగి రావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధి. రెండవది పరిశుద్ధంగా రావాలి, పవిత్రంగా రావాలి, వణుకుతో రావాలి, భయముతో రావాలి. ఎవరిని కలుసుకోవడానికి? దేవుని కలుసు. అలాగొచ్చితే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించింది.